వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే కోడలు కడుపుతో ఉంటాయి. ఇక అత్త కోడలు లొల్లి పంచాలు మస్తుంటాయి. అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అత్త ఎట్లా చూసుకుంటది, ఒక్కొక్క అత్త మంచిగా చూసుకుంటది, ఒక్కొక్క అత్త చెడ్డ చూసుకుంటది. ఓ అంటే అమ్మగారి ఇంటికి పోతావేంది, ఇలా పని చేయవా, పని శాత కాదు, ఏ శాత కాదు, ఇటువంటివన్నీ ఇంక్లూడ్ చేసి తీసుకురాలి అని ఒక అక్క కామెంట్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ అక్కనంట మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 10 సబ్స్క్రైబర్లు ఉండే చూడండి, ఆ 10 సబ్స్క్రైబర్ లో ఒకరు అంట ఈ అక్క. చాలా హ్యాపీగా అనిపించింది. మీ వీడియోస్ ని రోజు ఫాలో అవుతుంటాను, రోజు పక్కా చూస్తుంటాను, చూసిన వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తుంటాను. చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని చాలా పాజిటివ్ కామెంట్లు పెట్టింది. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎన్నడూ కూడా కామెంట్ పెట్టాలనిపించలేదు. ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ కంటెంట్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంట్లో జరిగే పరిస్థితే కదా, అది ట్రై చేయండి అని కామెంట్ చేసింది. కాబట్టి ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాము. మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేసేటంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా అటు కాకుండా ఈజీగా ఛానల్ కూడా ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక రేపు కంటిన్యూషన్ పార్ట్ కావాలని, రేపు వేరే కంటెంట్ చేయాలనేది మీ అభిప్రాయం, మీ తీవ్రని ఆధారపడింది. మీ మనసులో ఏమున్న కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం, పదండి. ఏడికి పోయినావు పెంటమ్మా, కవర్లు ఏమో పట్టుకొని వస్తున్నావు? ఏం లేదక్క, దుఃఖం మీదకి పోయి ఒక బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ పట్టుకొని వస్తున్నా నా కోడలకు. నువ్వెక్కడ పోయినావు? నేను ఊళ్ళో పోదామనే పోతున్నా చెల్లె. పోయామో నీ కోడలకు బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెటా? ఎందుకేమ్మా నీళ్ళు ఇట్లా పోస్తుందా ఏంది? అవునక్క, నెల తప్పింది నా కోడలు. బాగానే గుర్తుపట్టినవు. ఒకటే పండలుగుతుంది, అన్నం తినబుద్ధి అయితే లేదమ్మా. ఇక్కడెక్కడో ఊపర్ వచ్చినట్టు అవుతుంది. ఒక రొట్టె బిల్ల చేసేవా అని అంటుంది. ఒకటే పని. పోయమ్మ నాకు రొట్టె వేసేంత శాతం అయితే తల్లి అని తప్పుదాకా ఊపుకుంటే మరి అన్నం తినబుద్ధి అయితే లేదమ్మా. ఇక మా వాడుండి అమ్మ ఆమెకేమైనా దుఃఖం మీపై పాల పెంటాను కొనుక్కరాపోవే, బ్రెడ్ అద్దుకొని అన్న తింటది, ఏం తినబుద్ధి అయితే లేదంటాను ఆడని ఇక పోయి కొనుక్కొస్తున్నక్క. ఓయమ్మో మంచిదేనే. కాదు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుందే? ఒక సంవత్సరం ఇట్లా కాలేదు, 2-3 నెలలు అవుతున్నట్టుంది కాదు. అప్పుడే నెల తప్పింది, బాగానే పని పెట్టింది. పెంటమ్మకు వినాయమే తీసేళ్ళే. ఎక్కడ గుళ్ళు గోపురాలు దావకన్న తిరగకుండా మంచిగానే నెల తప్పిందేమ్మా. తప్పునే ఏ టెన్షన్ లేదు, తీసేళ్ళే ఏం కత్తి. అవునక్క మంచిగానే అనిపించింది. కానీ ఓయమ్మో ఏం వైనాలు పడుతుంది అక్క, నెల తప్పించండి మస్తు వైనాలు పడుతుంది. ఇక మనం పిల్లలు అందేనట్టే చేస్తుంది అక్క. నడుపు గుంజుతున్నాయి అత్తమ్మ, కడుపులో వస్తుంది అత్తమ్మ అని అంటుంది. ఇక మనకు తెలియదా అక్క? కాదు, మొట్టమొదలకి అన్ని గుంజుతాయి. కాన్పు దగ్గరకు వస్తున్నప్పుడు సందిగా ఇవన్నీ అవుతుంటాయి. కానీ ఇప్పుడే గట్ల గట్ల అవుతుందని కథలు పడుకుంటే చెప్తుంది అక్క. నేను ఏమనాలి చెప్పు? నేను నిన్న మొన్న పెళ్ళైన రా దేవుడా, ఏమైనా అమ్మగారికి ఉడుకుతుంది, ఇక్కడ ఉంటలేదు, ఏం పని చేస్తలేదు, ఏం చేస్తలేదు, నా పానంకే పడుతుంది అని నేను బాధపడుతుంటే ఇదొకటి ఆయన నెల తప్పించాలి ఏడుంటుంది అక్క. ఇక అక్కడ పోవుడు ఇక్కడ పోవుడు తిరుగుడు అవే ఇవే సరిపోతుంది. ఆమెకు ఎన్నడూ ఇంటికాడ నిమ్మలంగా వండి పెట్టింది లేదు మాకు. నలుగురితో మాట్లాడినట్టు లేదు. ఏమైనా అమ్మగారి ఇంటికాడనే ఉంటుంది. ఇప్పుడు పోరలే అంత చెల్లె. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అందరూ అప్పటి లెక్కుంటున్నారమ్మా. ఓయమ్మో ఇక ఇంత ఊగుతలేరు. ఇల్లు ఉడుస్తట్టే ఇట్లా ఇట్లా నిలబడుకి జాడు కట్టలు తెచ్చుకొని ఇంత వంగుతే పిల్లేడ బయట పడగలన్నట్టు వేస్తురు చెల్లి. అన్ని పనులు తట్టిన వేస్తురు. తిన్న తల గిట్లా కడుగుతలేరు, ఏమైనా కూర్చున్న కాడికి లేస్తలేరు. మొన్న చూసినా కదా మా ఇంటి ముందట కాంతమ్మ లేదా, వాళ్ళ కోడలు అమ్మ నీళ్ళు మోసుకుంది, ఏం వైనాలు పడుతుంది, అట్లా పడుతుంది. ఏంది పిల్ల ఆకులుస్తలేవు అంటే డాక్టర్ ఊకొద్దన్నాడు నాయనమ్మ, ఇంకొద్దన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు అని అంటుంది. ఈ రెస్ట్ చల్లకుండా అమ్మో నేను కనలేదమ్మా పిల్లలు. మేము 9 నెలల దాకా నిండా కడుపు పెట్టుకొని ఆకిలు ఉడుకుతుంది, గిన్నెలు తోముకుంటుంది, ఇంట్లో పని అంతా చేసుకుంటుంది. ఆకిలు కొద్దన్నాడమ్మా. ఎవరా డాక్టర్ అంటే అవును ఆయనమ్మా, నాకు లోపల బేబీ జర ఇబ్బంది ఉందంట, రెస్ట్ తీసుకోవాలని చెప్పింది నాయనమ్మ అని అంటే సరే తీ బిడ్డ, ఇక నీ ఇష్టము, నీ అత్త ఇష్టము, నాకు ఎందుకు వస్తున్న బాధాన్ని తప్పు చేయలే చెల్లె. అట్లనే ఉంది. ఇవాళ రేపు కూరలే కట్లుర్రు, ఏం చెప్తావు చెప్పు? అదే అక్క, దావకన గుంట పోవాలంటే ఒకటే పండుతుంది. పోయమ్మో కాదు, నెల గిట్ల వెళ్ళలేదు ఏందమ్మా. అప్పుడే దావకన గుంట పోవాలంటున్నావు? ఆశా వర్కర్ దగ్గరకు చూపిస్తా. ఊర్లో ఆశా వర్కర్లు ఉంటారు కదా, లేకపోతే పక్క ఊర్లో గవర్నమెంట్ దావకన నుండి అన్న చూపిస్తా. గోళీలు ఇస్తారేమో మరి. చూసానంటే వద్దు వద్దు, ప్రైవేట్ లోనే చూపించాలి అత్తమ్మ ఫస్ట్ సారి.
గవర్నమెంట్ ఎందుకు, గవర్నమెంట్ లో మంచిగా చూడరు, మంచి మందులు ఇయ్యరంట. మా ప్రైవేట్ కి తీసుకోవాలి అని నా వెంబడి ఒకటి ఏది అడుగుతుంది అక్క. ఇక మా వాడేమో అమ్మ పైసలు లేవమ్మా జరిగే రాదే దవాఖాన కొంట పోతాను అంటుడు. అరే ఎందుకురా, మన ఊర్లో ఆశా వర్కర్ మంచిగా చూస్తుంది, గవర్నమెంట్ దవాఖాన మంచిగా చూపిస్తుంది రా పోరగా, ఎందుకురా పైసలు ఖర్చు పెట్టుడు అంటే, అమ్మ మొట్టమొదటి పోవాలమ్మా ప్రైవేట్ దవాఖానకి పోవాలి ఏమన్నా అయితే అని ఆడ బుగులు పడుతుంది. దానికి ఎవరిక మగ పిల్లలకు ఎట్లయితుందో ఏం కథను అని వాళ్ళు ఆడొకటే భయపడుతుంది. ఈ పోరేమన్నా పానం తింటుంది, ఏం చేయాలక్క నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇక గవర్నమెంట్ దవాఖానలలో అదే మందులు ఇచ్చే, ప్రైవేట్ దవాఖానలలో అదే మందులు ఇచ్చే. ఈ పొరలేమో చెప్తే ఇంటలేరు ఆయన పాట. అవును చెల్లి, నువ్వు అన్న మాట చాలా వరకు కరెక్ట్. అవే గోళీలు ఇస్తారు, అవే చిట్టి రాస్తారు, అంతా అవే. స్కానింగ్ ఒకటి బయట తీసుకోమని అంటారేమో గవర్నమెంట్లలో ఇక టైంకి ఉండే కదా, అట్లా ప్రైవేట్ కి రాస్తట్టు కానీ అంత మంచిగా చూస్తారు చెల్లి. గోళీలు ఇట్లా మంచిగా తీస్తారు. మొన్న మా అక్క బిడ్డలు బాగా ఉన్నోళ్ళకి ఇచ్చినాము, వాళ్ళ అత్త గిట్లా ప్రైవేట్ దవాఖానలో చూపించకుండా గవర్నమెంట్ దవాఖానలో చూపించింది. ఇక గవర్నమెంట్ ఆశా వర్కర్ అంటే వాళ్ళకి చుట్టాలు ఎవరు అవుతారంటే మంచిగా చూపించుకొచ్చింది. డెలివరీ గిట్లా అందులోనే అయ్యింది అమ్మా, కాన్పు గిట్లా అందులోనే చేసిరు. గవర్నమెంట్ దవాఖానలో ఎంత మంచిగా చేసి నార్మల్ డెలివరీ చేసిర్రు. మనది ఒకటి చేస్తుర్రు. అట్లా ప్రైవేట్ దవాఖానలకు పోతే పైసలు గుంజుతారు, ఏమైనా నార్మల్ కానీ ఆపరేషన్ అయితే ఇన్ని పైసలు ఎక్కువ గుంజొచ్చు అని అవి అట్లా చేస్తాయి. ఎందుకు వచ్చిన బాధ చెల్లి, పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పట్లో గవర్నమెంట్ దవాఖానలో ఎంత మంచిగా చూస్తున్నారు అనుకున్నాడు. అందుకే తీసుకో నా మాటిని. అదే అక్క నేను ఇట్లా కాదే అనుకుంటా. ఇప్పుడు ఇంటికి పోయినాక మరి మా వాడు ఏమంటాడు, ఇక బట్ అమ్మమ్మ నా దగ్గర పైసలు ఉన్నాయి తీసుకోవదాంపా అని అన్నాడు అనుకో, ఇక మా పూత తీసుకొని ఇక లేకపోతే నా చేతికి షీట్ ఆపింది అనుకో, ఇక నేనైతే ఒక్క రూపాయి నాకు గవర్నమెంట్ దవాఖానకి తీసుకోపోతే పర్యా చూపిస్తా పర్యా అని అంట. అది వాళ్ళ ఇష్టం, ఏమన్నా వేసుకొని. సరే తీసెళ్ళే, ఇక పిల్లకి కావరైతుందో ఏమో పాల ప్యాకెట్ తను వచ్చినామన్నావు కదా, ఇక తీసుకుపోయి ఇక మంచిగా పాలు కాసి బ్రెడ్ అద్దుకొని తింటదేమో. సంధ్య, ఓ సంధ్య, అయ్యో పిలుస్తుంటే వలకలేదు, లేచిందా లేవలేదా ఇంకా? ఇక లేచిపోయి మళ్ళీ వండిగా ఏంది మచ్చం పలకలేదు. ఏం చేస్తున్నావే గిన్ని కూతలేసినా ఉల్కవు పలకవు, ఏం దత్తమ్మ మరి అని బయటికి రావా, నిలబడే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు ఇంట్లో ఒక్కదానివి? ఈ లేడా ఎక్కడ పోయిండు? లేడత్తమ్మా ఎక్కడ పోయిండో ఏమో, గావర గావర అవుతుంది నాకు, ఎట్లనో అవుతుంది. తెరిచి బండుకున్నా మరి లోపలికి వచ్చినట్టమ్మా. నేను వచ్చినావు పాల ప్యాకెట్ ఇట్లా తీసుకొచ్చినవా? తీసుకొచ్చిన ఇక పొయ్యి మీద పెట్టుకొని కాసుకొని తాగుపో. ఇక బ్రెడ్ గిట్లా తెచ్చిన అద్దుకొని తిను, జర ఆసరు ఉంటది పోపో. నాకు శాతం అయితే లేదత్తమ్మా, జర నువ్వే కాసుకొని తీసుకొని రాపోరాదు తాగుతా. ఇక వంట రూమ్ దాకా నడుచుకుంటా పోయి పొయ్యి నుట్టిచ్చి తెచ్చుకున్నంత ఓపిక లేదత్తమ్మా. జర మా అత్తమ్మ మంచిది కాగబెట్టుకొని ఒక గిలాసులు తీసుకొని రాపో అత్తమ్మ తాగుతా. నువ్వు పందిరి గుంజపై పని చెప్తావే, నాకు తెలియదా నీ గురించి? నాకే శాతన కాక అంత దూరం ఊళ్ళో దాకా నడుచుకుంటూ పోయి పాల ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొస్తే నువ్వేమో ఇంటికి వచ్చినాక నాకే పని చెప్తావే. నాకు శాతం అయితే తల్లి జర అయినాకనన్నా పెట్టుకుందా, ఎంతగానో చేయాలి నేను ఒక్కదాన్ని. సరే తీ అత్తమ్మ, ఏదో తెలుసు తెలియక చెప్పిన తీ, జర అయినాక పెట్టుకొని తాగుతుంది. ఓ అమ్మ నువ్వు కాక చేస్తున్నావు అత్తమ్మ, కాదు ఇన్ని రోజులు చేయలేదా? ఇక నిన్న నుంచి ఇట్లా అదో ఇదో పని చేస్తున్నావేమో, ఇన్ని మాటలు అంటున్నావు అత్తమ్మ. మంచిగా ఉన్నప్పుడు నేను చేసి పెట్టలేదా, గిట్ల తిడుతున్నావు ఎందుకు? అవునమ్మో, ఇక నువ్వు ఉన్నావు లెక్క లెక్క పీకి పీకి చేసినావు కదా పని. ఏనాడున్నవే నువ్వు ఇక? 2 రోజులు ఉంటే వారం రోజులు అమ్మగారింటికే పోతున్నావు. ఏనాడున్నావమ్మా? బాగా మాట్లాడుతున్నావు, నేను చేసి పెట్టలేదా మంచిగా ఉన్నప్పుడు శాతనైనప్పుడు అని అంటున్నావు. ఏనాడు చేసినవే? నీ పెళ్ళైన తల్లి నీ మొగన్ కొండి పెట్టేది, ఆమె వండుకొని తినేది, వెళ్ళడమ్మ నిమ్మలంగా మా కొండి పెట్టింది. తిను రత్తమ్మ తినుది మామయ్య అని ఎన్నడన్న వెళ్ళి ముఖానికి ఈ పాల ప్యాకెట్ పెట్టుకొని కాసుకొని తాగుతాను. గంట బరువు అవుతుంది నీకు. నేను కాకున్నావమ్మ కడుపుతోటి ఇవ్వలేరు భూమి మీద. బాగున్నట్టు కాసుకొని తాగుకో. సరే తీ అత్తమ్మ, ఏదో ఇక నీకు నడుస్తుంది కాబట్టి అంటున్నావు. ఇక నువ్వు ఎన్ని మాటలు అన్నా నేను వాడాలిగా అత్తమ్మ. సరే తీ, నేనే కాసుకొని తాగుతా, నువ్వేం పెట్టకు. ఏదో తప్పై అడిగిన తీ అత్తమ్మ. ఓ పెంటక్క, ఏం చేస్తుర్రా అత్త కోడళ్ళు లోపడింట నిలబడి ముచ్చట పెట్టుకుంటుర్రు? ఏ కాలమే కూతలు వేయబట్టి ఉల్కరు పలకరు. ఏమో పోవే వినిపిస్తలేదు. ఇక నా కోడలికి శాతం అయితే లేదంటే ఇక పాల ప్యాకెట్ తీసుకురాపో అత్తమ్మ, ఊళ్ళో పోయి అంటే ఇక తీసుకొని వచ్చిన గానీ ఈమెతో నాదో ఇదో మాట్లాడుతుంటే ఇక చెవులు వినిపించలేదే. ఏమైంది ఇంత పొద్దుగా వచ్చిన పని తీరిందా? ఏడక్క ఏడు పని అన్నీ ఉంది. కాదు నీ కోడలేంది పులసిల్నట్టుంది, కడుపేమో దొడ్డు దొడ్డు కనిపిస్తుంది, నెల గిట్ల తప్పిందా ఏంది? చెప్పొద్దు అనుకొని చెప్పుకుంటలేరా మాకు?
అవును చెల్లి బాగానే గుర్తుపట్టావు. ఇక చెప్పొద్దని చెప్తలేమేముంది ఆడ. ఇక ఇప్పుడే చెప్తే ఇక మంచిగా ఉండదు అందరికి. ఇక కడుపు తొట్టు కనిపించినప్పుడు చెప్తా అయిపోతుంది అని మేము అనుకుంటున్నాం చెల్లి. అయ్యో నీకు చెప్పకుంటే ఎట్లుంటుంది అట్లా మాట్లాడతావు. ఏమో అమ్మా ఇయ్యాల రేపు ఒకరు చెప్పుకుంటలేరు, ఎవరు మనసులో వాళ్ళే దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకొని ఇక ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఎన్నడుకున్నా బయట పడేదే కదా. ఇక చెప్తలేరేమో, ఇక చెప్పొద్దు అనుకుంటారేమో అని అడుగుతున్నా అక్క అంతేను. కాదు పెళ్ళి అయ్యి 2-3 నెలలు అవుతుంది, అప్పుడే నెల తప్పింది. అయ్యో ఎప్పుడు తప్ప ఏమైతుంది, ఇక పని తీరుతుంది కదా ఎప్పుడైనా. గట్లా మాట్లాడుతుంది బక్కమ్మ నువ్వు. నీ బిడ్డ ఇట్లా డబ్బు నీళ్ళు తప్పింది కదా, మరి నా కోడలు ఎందుకు అట్లా ఏలు పెట్టి చూపిస్తున్నావు? ఏమైతుంది మరి, మా ఇష్టము మా పైసా మా ఇష్టము. మేము ఎక్కడన్నా చూపించుకుంటాము, ఏమన్నా తీసుకుంటాము. మా 50 రూపాయలు ఖర్చు అయ్యేది. నీకెందుకు బక్కమ్మ అట్లా మాట్లాడుతున్నావు? ఇంత డబ్బు నీళ్ళు తప్పిందా అని అంటున్నావు. నీ బిడ్డలు కాలేదురా. ముందు ముందు ఇట్లుంది, నీ కోడలు గిట్ల వస్తుంది, అప్పుడు నీ కోడలికి ఎట్లయితుంది, నేను గిట్ల చూస్తుంది. గట్లా తీసి పడేసినట్టు మాట్లాడతారేంద్రా. అరే నేనేమంటున్నా అక్క, ఇక చెప్తలేరు కదా నేను అడిగేదాకా అని ఇక దాచిపెట్టుకుందాం అనుకుంటారేమో అని అన్నట్టు అంతే. ఓ అమ్మకి అట్లా ఫీల్ అయితే పెంటక్క. మరి ఏమైనా తిన్నదా నీ కోడలు? ఏడా ఇంకా తినలేదు కదా, తినబుద్ధి అయితే లేదు. ఒకరు వచ్చినట్టు అవుతుందంటే ఊళ్ళో పోయి పాల ప్యాకెట్ ఒక డబ్బా రొట్టె ప్యాకెట్ తీసుకొచ్చినాయి. ఇక తింటదేమో అనుకుంటే ఇక వెళ్తలేదు, బయటకు వెళ్తలేదు అని నేనే లోపలికి వచ్చి మాట్లాడుతున్నా. అరే అవునావు సంధ్య, దబదబ కడుకొని ఇంత పాలు ఇచ్చి పెట్టుకొని తాగుకోరాదు. డబ్బా రొట్టెలు అద్దేసుకొని జర ఆసర ఉంటది. ఆ నెల తప్పించండి ఒకటి ఏమో ఒకరు వస్తుంది. కొంతమందికి మంచిగా ఉంటది, కొంతమందికి మంచిగా ఉండదు అమ్మా. నీకు ఎట్లుందో ఏమో ఒకటే వాంతులు. ఇక ఓకరా మస్తు ఉంటదమ్మా కథ. ఏమనుకుంటావు? నీడుకు దేవుడు ఇచ్చిండు, ఏం చేస్తాం బిడ్డ. ఎట్లా అట్లాగే సర్దుకొని పోవాలి. ఆ దేవుని మీదనే భారం వేసుకుని ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి బిడ్డ. మంచిగా అయితే ఏం టెన్షన్ పెట్టుకోకు. ఇంత డబ్బునైంది నాకు పెళ్ళై 2 నెలలు అవుతుంది, ఇంత డబ్బులు తప్పినని ఎవరు టెన్షన్ ఇట్లా పెట్టుకునేవమ్మా. దేవుడు ఎన్నడిస్తే అన్నడే అయితే తీయి. మీ అత్త మంచిగా ఉంది కదా చూసుకొని, కానీ ఏం తక్కువమ్మా. మీ అమ్మగారు ఇట్లా మంచినెవరు గట్టినెవరు, ఇక అన్ని అందరు చూసుకుంటారు తీయి, నువ్వేం బాధపడకపోతే. అవునమ్మా ఇక వాటి పోయి పాలెచ్చి పెట్టుకొని తాగుపో. ఇక ఆసరు ఉంటే జర మంచిగా ఉంటది. ఇక సేపు బండుకుందుకు గాని ఇక పని చేయడానికి లేచినాక చేసుకుందు పో. సరే అత్తమ్మా. ఇక చెప్పు బక్కమ్మ, ఏం పని మీద వచ్చినావు? సాయి ఇట్లా తాగినవా? ఏడక్క ఇంకా సాయి తాగలేదు, ఏం తాగలేదు. ఏమైనా కూర చేసినావేమో గిట్ట చేస్తావేమో అని వచ్చినా. ఇక మీరు వంట చేసిరో లేదో, నీ కోడలేమో గట్లుంటే మరి వండరో లేదో తీ తల్లి, ఏమొద్దు తీ. చేసిన చెల్లె ఇంత టమాటోకులు ఉన్న పచ్చికాయలు వేసి కమ్మగా అయింది కానీ, ఓ అమ్మో నా కోడలు చేయకపోయినా అది కొల్లి కలగ చేస్తుంది అమ్మ. ఆమె ఏనాడమ్మ ఆమె చేసింది. ఇక నిన్న మొన్న సండిగా నేనే చేస్తున్నా. ఇక 2 రోజులు ఉంటది, 3 రోజులు అక్కడ పోతుంది. ఏనాడమ్మ ఆమె తక్కువ చేసింది. ఈ శాతం అయితే లేదు అత్తమ్మ అని అంటుంది. నెల తప్పిన సంది ఏడ పని తక్కువ చేస్తలేదు. పని అంతా నా పని మీదకే వచ్చింది, ఏం చేయాలి. కొడుకు పెళ్లి చేయరు అని అంటే చేస్తుంది. నాకు పని తప్పది అని అనుకుంటే ఈ కాలు నొప్పులు పాడయ్యి నడుములన్నీ గుంజుతున్నాయి. జర్ర పని ఊట కాగానే ఓ అమ్మో ఏం గుంజుతాయి నడుములు, అట్లా గుంజుతాయి. నా బాధ ఎవరు చెప్పుకోలేకుంటుంది. ఈ పోరేమో అదో పని చేస్తుందా, ఉన్నప్పుడన్నా చేస్తుందేమో అని అనుకుంటే ఎదుటి నెల తప్పించాను. ఒకరు వస్తుందంటే శాతం అయితే లేదమ్మా, కావరు అవుతుంది. పని శాతం అయితే నువ్వే చేసుకోని అంటుంది. ఎన్నది చేసిందని ఒక వారంలో ఒక రోజు ఏమో ఉంటుందంటే, మిగతా 4-5 రోజులు వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటది. ఇక నేను మంచిగా ఉన్నప్పుడు చేయలేదు అత్తమ్మ అని అంటుంది. నేను ఏమనాలి చెప్పు? పాలు ఇచ్చి పెట్టుకుని తాగుకో బిడ్డ అని అన్నా. నువ్వే కాగబెట్టి అత్తమ్మ అని అంటుంది. ఎంతగానో మంచిది పొద్దుస్తాను ఇంట్లో పని చేసి వంటకాడు నిలబడి బాసలు తోమేసి ఇల్లు వచ్చి సందడాకులు తీసి ఓ ఏమో మస్తు పని అయింది చెల్లె. ఇప్పుడు ఊళ్ళో పోయి కుట్టుకుంటున్నా ఎట్లా ఊళ్ళో పోయి పాల ప్యాకెట్ ఇవన్నీ తీసుకొస్తే పాలు ఇచ్చబెట్టి రాదత్తమ్మ అని అంటుంది. ఏమనాలి చెల్లె ఆ పోరుని? ఇంత నన్ను అర్థం చేసుకుంటుందా నా గురించి? అవునమ్మ నిజంగా ఈడున్న శంభు తీసి ఆడబెట్టనట్టుంది. కాదక్క నెల తప్పిన పిల్ల గట్టడి డ్రెస్ వేసుకొని తిరుగుతే ఏం బుద్ధి చెప్పు. మగ పొరగాని లెక్కనే ఉంది. అదేమన్నా సదం ఉందా అక్క డ్రెస్? గట్ల వేసుకొని తిరుగుతున్నారు ఇవాళ రేపు మన ఊర్లల్లా. పట్నంలో అయితే ఎవ్వరు చూడడు, ఏదైనా నడుచుకోదు అన్నట్టు వేసుకుంటారు. ప్యాంటు టీషర్టు. ఇదేందక్క గట్ల వేసుకుంటుంది మీ కోడలు?
ఇక ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు చూస్తే ఎంత గలీజ్ ఉంటే చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా అక్క, అసలు డ్రెస్సులు వేయొద్దమ్మ, పెళ్ళైన కొత్త పెళ్లిపిల్ల చీరలు కట్టుకుంటే ముద్దుగా పద్ధతిగా కనిపిస్తుంది అని ఒక మాట చెప్తే ఏమైంది అక్క? ఏమన్నా అందసందగుండా నీ కోడలికి ఆ డ్రెస్? ఓ అమ్మో, ఏమనుకున్నా చెల్లె, నేను చెప్పిన కట్టున్నారా వాళ్ళు? ఇక మా గుడి ఏమనడు. నేనంటే నా మీద చూపిరాగల, నేను ఒక్క మాట అంటే నేను చెల్లె ఏమన్నా గట్ల కాదు బిడ్డ, గిట్ల కాదని చెప్తేనే కయ్యా కయ్యా ముట్టుకుంటూ ఇద్దరు పిల్లమ్మడు. ఏందమ్మ గట్ల అంటున్నావు, ఏందత్తమ్మ గట్ల అంటున్నావు అని ఇద్దరు కయ్యా కయ్యా ముట్టుకుంటారని తప్పుడు చేస్తారేమి చెల్లె. ఇక వాళ్ళ ఇష్టం ఏమన్నా వేసుకొని అంటున్నా కానీ ఇప్పుడు నెల కట్టేసరికి ఆ డ్రెస్సులు వేసుకుంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు. ఆయన పిండం పెరుగుతాది అని అడుగుతాడు టైట్ ఉంటే ఎట్లుంటది? ఏమైనా చెప్పుతున్నా నా మీ పేరు రివర్స్ కాగలను, నేనైతే ఎక్కడే చెల్లె. మరి నేను ఎటువంటి చెప్తానని ఇంటదేమో, జర్ర ముందు అనకపోతే రాము ముందే విశేష చీర కట్టుకుంటే ముద్దుగానే కొట్టు. అవునక్క, ఏ దావకాలకు పోయిన డాక్టర్లు కదే చెప్తుర్రు. ఆ పైట్లు కచ్చి కట్టుకోవద్దు, టైట్ టైట్ ఉండే డ్రెస్సులు వేసుకోవద్దు, ఏమైనా చీరలు కట్టుకుంటే మంచి సాఫ్ ఉంటది, అల్కా ఉంటది, పిండం గిట్ల మంచిగా తిరుగుతట్టు ఉంటది అని చెప్తుర్రు అక్క. ఇక నీ కోడలికి దవాఖానకు తీసుకోవా మరి? ఇక పట్టణంలో చూపిస్తున్నావా, ఇక్కడ మన ఊళ్ళోనే చూపిస్తున్నావా? ఏడనే ఇంకా దవాఖానకు తీసుకోలేదు, ఒకటే మా పానం తింటుంది. దవాఖానకు తీసుకోవాలి, నెల తప్పంగా చూపించుకోవాలంట, స్కానింగ్ తీపించుకోవాలంట అని మా పానం తింటుంది చెల్లె. ఇక మా కూడా మా అమ్మ నా దగ్గర పైసలు లేవు, నువ్వే చూడమ్మా, ఆ జర జీతం వచ్చినాక ఇస్తాడేనా నా పానం తింటుండు. ఇక సరే సరే తీరా ఇస్తానని అన్నగాని నా మనసు ఒప్పలేదు. కాచిల్లే గవర్నమెంట్ దవాఖానలో మంచిగా చూస్తారంట కదా, మన ఊళ్ళో ఆశా వర్కర్ భాగ్యం లేదు, మంచిగా తీసుకోవద్దంట, తీసుకొస్తాడంట, చూపించుకొస్తాడంట, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారంట ఏమో ప్రతి శుక్రవారము ఇట్లా కడుపుతో నిన్నలకు మంచిగా చూస్తారంట. ఈ పోరాడు అయితే ఇంటలేడు, మా వాడు ఇంటలేడు, నా కోడలు ఇంటలేడు. ఆ మొత్తం మొదలు ప్రైవేట్ దవాఖానలో చూపించుకోవాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే చెప్తారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పరు అని నా మీద కయ్య కయ్య ముట్టుకుంటుందేమో. అందుకే నేను తప్పుడు నా దగ్గర పైసలు లేవురా, నీ ఇష్టం ఉంటే చూపించుకోపోయి వద్దంటున్నా, ఎక్కడన్నా రా అమ్మ అయితే వస్తావని, నేనైతే ఒక్క రూపాయి పెట్టాను ఆయన అంటే ఏ సరే సార్ అనుకుంటే మా ఫ్రెండ్ చెల్లె నేను రమ్మంటే నేను గవర్నమెంట్ దవాఖానలోకి వస్తలేదు. పిల్ల ఏం చేయాలి చెప్పు? ఓ అక్క, నువ్వు ఎవ్వరు మాటినక అక్క, ఎంత మంచిగా చూస్తున్నారు అనుకుంటావు సర్కార్ దవాఖానలా. ఇప్పుడు మన ఊర్లో ఆశా వర్కర్ లేదు, భాగ్యం నువ్వు అన్నాను. పోయమ్మ పోయమ్మ, ఎంత మంచిగా చూసుకుంటావు అనుకున్నా, కడుపుతో నిన్న కానించి కానీ రాక ఇంకా కన్నాక కూర్చో ఒకటే ఫోన్లు చేసి వచ్చి ఫోటో దిగిపోతుంది వాళ్ళతోని. పిల్ల పుట్టిన పిల్లగాడు పుట్టిన సర్ది రాని, దగ్గు రాని, ఆ పక్కలు రాని, నెత్తి నొప్పులు రాని, ఏం వచ్చినా సరే పెద్ద పెద్ద దవాఖానలో కొంటపోయి అద్దాలను లేచి ప్రైవేట్ దవాఖాన కంటే ఎక్కువ చూసుకుంటున్నాను అక్క. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి అనుకుంటావు? ఏ దానికైనా తక్కువ చేస్తున్నారు అక్క గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు అంటే పైసలు లేక అతర భూతర చూసేది, అతర భూతర పానం పోయేదాకా గచ్చే చూడకపోయేది, కానీ ఇప్పుడు అట్లా లేదక్క. ఎట్లా అంటే అట్లా చూస్తున్నారు, మస్తు స్ట్రిక్ట్ అయిపోయింది. ఏందమ్మా నువ్వు పైసలు పెట్టి ఎందుకు ప్రైవేట్లలో చూపించేది? పైసలు బాగుందా పెంటక్క నీకు? చప్పుదాకా నా మాటని పోయి ఆశా వర్కర్ దగ్గర ఒక బుక్ ఇస్తుంది, ఆ బుక్ లో పేరు ఎక్కిచ్చాము, బరువు గిరువు, ఆమెకి ఏమైనా థైరాయిడ్ టెస్ట్ ఏమైనా టెస్ట్ ఉంటే అవన్నీ చేపిస్తుంది. అవి ఇంత పుణ్యానికి చేపిస్తుంది అక్క సర్కారు దవాఖాన. దవాఖాన టెస్టులు అన్ని చేసి రేపు రాత్రి అమ్మ టెస్టులు ఇస్తా, రిపోర్ట్లు ఇస్తాను అంటాడు. ఇక మళ్ళీ పోయి మళ్ళీ దవాఖాన పోయి డాక్టర్ చూపిస్తే అయ్యే పోతుంది. ఎందుకు అక్క పైసలు అన్ని దండుగా బయటకు పోయి ఎందుకు చూపించుకుంటారు ప్రైవేట్ దవాఖానలో చెప్పు? గవర్నమెంట్ దవాఖానలు అంతా మంచిగా చూసుకొని ఉన్నాక కదే చెల్లి, నేను ఇట్లా కాదే అనుకుంటా గానీ ఇక నా కోడలు ఏదింటట్టుంది నా మాట. ఏమైనా మొగన్ కాదో ఏదో షోలో చెప్తూనే ఉంటది, అట్లా కాదు బావా, ఇట్లా కాదు బావా అని అంకేదో నచ్చ చెప్తుంది. ఇక ప్రైవేట్ దవాఖానలో చూపించుకోవాలని ఆ ఆశ. మరి అంతగానం ఆశ ఉంటే పొమ్మన్నక్క పోయి చూపించుకోమను. ఇక మొదటిసారి వాళ్ళ అమ్మగారే పెట్టుకోవాలి కదా కలిసంతా, వాళ్ళ అమ్మనే పెట్టుకుంటేనేమో తీసుకోమని రాదు. మరి ఎట్లా పట్నంలోనే ఉంటారు, పట్నంలో అమ్మ అడుగు అడుగున గవే దవాఖానలు. కడుపుతో వాళ్ళకి చూసి దవాఖానలు మస్తుగా అయినాయి అక్క. ఇయ్యాల రేపు ఇక అన్ని పోయి తీసుకొని తీసుకొని రమ్మని నీ కొడుకుని. మీరేందమ్మ పైసలు పెట్టుకునేది? ఇక మొదలు తల్లి తండ్రి పెట్టుకోవాలి, అమ్మగారే పెట్టుకోవాలి, నువ్వేం పెట్టుకోకు, సెకండ్ కానుకొని పెట్టుకుంది అక్క. గదే మాట అది నీ కోడలతోని అప్పుడు ఏమంటారు చూడు. అరే అవును కదా చెల్లి, నేను మర్చిపోయినా.
ఇక నెల తప్పించండి కానీ కాక ఏ పిల్లగాని ఒకటి చేసేదాకా తల్లిదండ్రులు పెట్టుకోవాలి కాదు. అయ్యో పాడుగాను నేను మర్చిపోతే జరుడు నా కొడుకు అయితే రాని అని చెప్తా. మరి భోజనాలు మీ అత్తగారు పెట్టుకోవాలి రా, నువ్వెందుకు రా నన్ను పైసలు అడుగుతున్నావు అని చెప్తా. ఇక పోరేమో ఇంటట్లేదు, ఇట్లా చెప్తే ఏమంటుందో చెల్లి నిజంగా చూస్తా. గదే అక్క, మరి గిట్ల సంగతి అమ్మ మీ అమ్మగారిని రమ్మని మరి మీ అమ్మని దావకరకు తీసుకుపోయి చూపించుకొని మళ్ళీ తీసుకురమ్మను అని చెప్పక్క, ఏమంటది చూడు. అదేదో చూపిస్తుంది గతి మళ్ళీ వీటికి తినడానికి గతి ఉండదు కానీ ఇదేమో నెక్స్ట్ బిల్డప్ ఇస్తుంది. ఏమైనా మా అమ్మగారింటికి పోతా మా అమ్మగారింటికి పోతా అని ఉరుకుతుంది. నాడేమో తినడానికి గతి ఉండదు, పండుకోవడానికి జాగా ఉండదు కానీ ఇదేమో ఒకటే ఉరుకుతా అంటది. ఇప్పుడు దాని తల్లికి ఫోన్ చేస్తే ఏమంటదో ఏమో చెల్లి, నా పని నీకే పడతట్టురు, ఇక నా మీకు ఎత్తేస్తట్టురు, మరి నువ్వే పెట్టుకోవాలక్క, నా దగ్గర పైసలు లేవని చేతులు ఎత్తేస్తుందో అది ఎట్లా చేస్తుందో. ఇక ఏమంటారు ఎప్పుడు సిగ్గుపోతట్టుంది. ఉన్న ఒక కోడలికి పెట్టుకుంటలేదు పెంటమ్మా అని బదలం కావాలనిపిస్తుంది కానీ ఇక అవేమో పెట్టేసింది. మరి నా మీకు ఏదో తట్టున్నాయి. ఇక నా కొడుకు ఇట్లా నా దగ్గరకే ఉండు, ఏమంటాడంటే అమ్మ నువ్వే పెట్టుకో అమ్మా నా దగ్గర లేవని ఆడంటాడు. ఇక అడగంగానే నాకేమనొచ్చు, అయ్యో మా ఊరి దగ్గర లేవంట, ఇక ఎందుకు బాధ పెట్టడానికి నాకు ఇట్లా ఇయ్యాలనిపిస్తుంది. అవేమో నెక్స్ట్ బిల్డప్ ఇస్తే ఏం గతి లేకున్నా మరి గట్లనే ఉంటారు అక్క. అమ్మగారింటి కాడ తింటది గతి లేకున్నా అత్తగారింటికి వచ్చి ఏ మేతులు పడతాయి అనుకుంటున్నావు. అమ్మో గసంటి కోడళ్ళని నేను ఎంతమంది చూడలేదు అక్క. ఇక నువ్వైతే నీ కోడల్ని గౌరవం చేయకక్క. ఇక నేను కడుపుతో ఉన్నప్పటి సంది ఏం కథలు పడతారు అనుకుంటావు. ఆ పని శాతం అయితే లేదు, ఈ పని శాతం అయితే లేదు, నువ్వే చేయి అని అత్త పానం తలుగుతారు. నేను బయట గట్ల ఏయకక్క, ఎంత కష్టం ఉండదు ఏమన్నా కానీ చేసుకో అని చెప్పు. ఇక అన్ని పనులు మన పనులు మనం చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది అక్క. లేకుంటే తినా పండ కూర్చున్నాం అనుకో ఇక కాని పని. ఏమైనా కోస్తారు, పిల్లలు బయటకు తీస్తారు. అవన్నీ ఎందుకు వచ్చిన బాధ అక్క, నువ్వేం భయపడకుండా బరాబర్ చెప్పు. నువ్వు ఊరికే మీ అమ్మగారింటికి పోతే మంచిగా ఉండదు, పానం మంచిగా ఉండదు. అక్కడ పోతే ఈయన ఉండి ఇంటిలాగా అందరికి వండి పెట్టి నువ్వు తిని నిమ్మలంగా పండుకొని నీ పని ఏందో నువ్వు చేసుకొని ఉంటే అల్కలు తిని అల్కలు కాంత అవుతుంది. లేకుంటే మంచిగా ఉండదు అని జర భయం చొప్పున చెప్పక్క. నీ పోరి నీ మాట ఇంటట్టు చెప్పరాదు. అవును చెల్లె కదే అనుకుంటున్నా, అది ఎన్నడూ ఇది చక్కగా ఉండలేదు. ఏమైనా డొల్లు వాళ్ళు ఉరుకుతా ఉండి ఉరుకొస్తా ఉండి ఇప్పుడు నెల తప్పితే మరి మొత్తం అమ్మగారి ఇంటికా ఉంటుందో ఎట్లనో చెల్లె నాకు ఏం అర్థమైతే లేదు. ఇక నాకేమో ఈ వంట చేయాలంటే ఏమో తల పానం తోకొస్తుంది, ఎటెటో అవుతుంది చెల్లె. ఇక నాకు ఉండేది పెద్ద షుగర్ ఎక్కువ అయింది అనుకో, ఇక పానం ఎట్లయితే అనుకుంటున్నావు, గాలి గాలి అవుతుంది. ఇక ఇంట్లో పని ఎప్పుడు చేయదు నువ్వు, ఆ పని ఎప్పుడు చేయదు, ఈ పని ఎప్పుడు చేయదు అని ఒకటే టెన్షన్ పడుతుంది. ఇక కోడలుంటేనేమో అదో ఇదో పని చేస్తుంది ఏమనుకుంటే ఏనాడు కూడా అమ్మగారింటికి ఉరుకుతుంది. ఇక కడుపు ఉందని తెలిసినప్పటి ఇక మొత్తం ఆడుంటుందో ఏమో చెల్లి, నాకు ఏం అర్థమైతే లేదు. ఇక డాక్టర్ పోయినాక తెలియాలి. ఇక డాక్టర్ మంచిగా ఉందమ్మా బేబీ మంచిగా ఉండొచ్చు అని అంటే ఏం లేదు. ఇక మంచిగా లేదు, జర రెస్ట్ తీసుకోవాలని ఒక్క మాట అంటే చాలు ఇక మొత్తం మంచిగా మీకేం లేవో చెల్లి. ఇక అదే వచ్చి పడ్డది బాధ. అయ్యో అక్క, ఇప్పుడు కోడల్ని గిట్ల బాధలు పెడుతున్నారు అక్క అత్తలను. నాకు ఇట్లా ముందు ముందు ఉందమ్మా నిజంగా నువ్వు అన్నట్టు ఎట్లయితుందో ఏమో. ఏ సరే అయితే మరి కానీ నీ కొడుకు రాగానే చెప్పాక, నాకు ఇట్లా సంగతి రా, ప్రైవేట్ దవాఖానలకు ఎందుకు, గవర్నమెంట్ లో మంచిగా చూస్తున్నారు, నార్మల్ డెలివరీ చేస్తున్నారు, అవే గోళీలు ఈడిస్తారు రా అని చెప్పు అక్క. ఏదో ఒకటి పైసలు ఎందుకు అక్క దండురా. ఇప్పుడు పైసలు పెట్టుకుంటే ఇక నీ ఏప్రాలు పెట్టుకుంటుందో పెట్టుకోదో ఇక నీ పానానికే పడతారు. ఎందుకు వచ్చిన బాధ. ఆ గవర్నమెంట్ దవాఖానకు ఫ్రీ బస్ ఏనాయే, టికెట్ తీసుకునేది లేదు ఏం లేదు, నీ మూలంగా పోయి చూపించుకొని వస్తే అయిపోతుంది. ఏముందమ్మా మీరు పైసలు ఖర్చు పెట్టేది, ఏడనైనా డాక్టర్లే కదా. ఇంకా గవర్నమెంట్ డాక్టర్లు అన్న పెద్ద పెద్ద చదువులు చదువుతారు, పెద్ద పెద్ద మందులు రాస్తారు, మంచిగా ఉంటది. ఏమో అక్క ఇక మీ ఇష్టము, నేను చెప్పిన అడిగైతే చెప్తున్నా. ఇక మన ఊరు భాగ్యం అయితే ఎప్పుడంటే అప్పుడు ఫోన్ ఎత్తుతుంది, ఎప్పుడంటే ఆ గోళీలు అయిపోయినాయి అంటే అవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అంటే టైం టు టైం ఇస్తుంది అక్క. మంచిగా చూస్తారు మన ఊర్లో అయితే. మరి మీ ఇష్టం. ఎట్లుందో మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 రేపు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా రేపటి వీడియోలో కొంచెం డీప్ గా చూపిస్తాము. ఈ వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని, లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ ఈజీగా గ్రో అనే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఎంకరేజ్మెంటే మాకు చాలా ప్రోత్సహించినట్టు అవుతుంది.
చాలా బాగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇలా సపోర్ట్ చేయడం అంటే వీడియో లైక్ చేయడం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోరి అంతే. మాకు చేయాల్సిన పెద్ద పనులు ఏమి లేవు. ఇంకా అట్లనే మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని ఏమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు మరొక మంచి మీతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటింగ్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.